హలో అండి, అందరికీ నమస్కారం. అందరు ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నానండి. వెల్కమ్ టు మై ఛానల్ స్మార్ట్ వర్కింగ్ మదర్ వ్లాగ్స్. ఈరోజు ఒక మంచి వీడియోతో మీ ముందుకైతే వచ్చేసాను. వీడియో ఏంటంటే ఈరోజు మా ఇంట్లో ఫ్రూట్ కస్టర్డ్ అయితే చేసుకున్నామండి. చాలా బాగా వచ్చింది. ఎప్పుడు అమ్మ వాళ్ళే చేస్తారు కదా, ఈరోజు నేను కూడా ట్రై చేశాను. చాలా అంటే చాలా బాగా వచ్చింది. ఫస్ట్ అయితే ఫ్రూట్ కస్టర్డ్ కోసం 3 టేబుల్స్ కస్టర్డ్ పౌడర్ అయితే తీసుకున్నాను. ఒక బౌల్లో తీసుకొని కాస్త పాలు వేసి ఇలా అయితే కలుపుకుంటున్నాను అనమాట. ఉండలు ఏం లేకుండా బాగా ఒక 1 మినిట్ బాగా స్పూన్తో కలుపుకుంటున్నాను అనమాట. కలుపుకున్న తర్వాత పక్కన అయితే స్టవ్ ఆన్ చేసి స్టవ్ పైన నేనైతే బౌల్ పెట్టి దాంట్లో పాలు అయితే వేసుకుంటున్నానండి. 2 గ్లాసెస్ ఆఫ్ మిల్క్ అయితే తీసుకున్నాను. పెద్ద గ్లాసు 2 గ్లాసెస్ తీసుకున్నానండి. తీసుకొని అయితే దాంట్లో బౌల్లో వేసేసి స్టవ్ ఆన్ చేసి అయితే పెట్టేశాను. కాస్త నీళ్ళు కూడా వేసుకున్నాను. తర్వాత అయితే సిమ్లో పెట్టేసి పాలు అయితే పెట్టేశాను. తర్వాత దాంట్లోకి చక్కెర అయితే వేసుకుంటున్నాను. అది వీడియో అయితే తీయలేదు, లాస్ట్లో వీడియోలో చూపించడం కోసం కొద్దిగానే వేశాను. కానీ ఫస్టే సరిపడంత చక్కెర అయితే వేసుకున్నామండి. మేమైతే ఇంట్లో అయితే చాలా ఫ్రూట్స్ ఉన్నాయి. దానిమ్మ ఉంది, ఇంకా అరటిపండు కూడా ఉంది. అవి అలానే పెట్టేస్తే మగ్గిపోయి వేస్ట్ అయిపోతాయి అని చెప్పేసి మేమైతే కస్టర్డ్ ఫ్రూట్ చేసుకుందామని చెప్పేసి చేసుకుంటున్నాము. ఇలా అయితే మధ్యలో పాలు అయితే ఒక గరిటె తీసుకొని తిప్పుకుంటున్నాను అనమాట. ఇలా పక్కన అయితే ఫ్రూట్స్ కట్ చేసుకున్నాను. ఇక్కడ అరటిపండు అయితే కట్ చేసుకున్నాను. అలాగే దానిమ్మ కూడా పీల్ చేసేసి అంతా ఒలిచి పెట్టుకున్నాను. తర్వాత ఫస్ట్లో మేము కస్టర్డ్ పౌడర్ని పాలేసి కలిపి పెట్టుకున్నాను కదా, అదైతే పాలలో వేసేసి మళ్ళీ గరిటెతో తిప్పుకుంటున్నాను. మళ్ళీ ఫ్రిడ్జ్లో చూస్తే ఒక యాపిల్ అయితే దొరికిందండి. యాపిల్ని కూడా కట్ చేసి ముక్కలుగా అది కూడా పెట్టుకున్నాను. దీంట్లోనే వేసేసుకుందామని చెప్పేసి ఇలా అయితే కలుపుకుతున్నాను. బాగా అయితే వేడైంది. ఒక 5 మినిట్స్ బాగా వేడైన తర్వాత మా పిల్లలు అయితే ఫ్రూట్ కస్టర్డ్ చేస్తున్నామంటే నాకు కావాలి, నేను ఇప్పుడే తాగుతా, నాకు ఇవ్వు అని అడుగుతున్నారు. అది వేడి ఉంది కదండి, వాళ్ళకి చెప్తే అర్థం కాదు, చిన్న పిల్లలు కదా, అందుకని చెప్పేసి హాల్లో తీసుకొచ్చి ఇలా అయితే ఫ్యాన్ కింద చల్లార్చడం కోసం గరిటెతో తిప్పుకుంటూ కూర్చున్నాను. ఒక 5-10 మినిట్స్ అలా ఫ్యాన్ వేసేసి తర్వాత ఆల్రెడీ పీల్ చేసి కట్ చేసి పెట్టుకున్న దానిమ్మ ఇంకా అరటిపండు అవన్నీ అయితే దాంట్లో వేసేసి కలుపుకుంటున్నాను. ఈ కస్టర్డ్ అనేది మనము ఇలానే తాగడం కంటే కాసేపు ఫ్రిడ్జ్లో పెట్టి తాగితే ఇంకా బాగుంటుందండి టేస్ట్ అనేది. అందుకనేసి ఇలా అన్ని ఫ్రూట్స్ వేసేసిన తర్వాత దీన్నైతే నేను డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాను కాసేపు వరకు. బాగా కూల్ అయిన తర్వాత తాగుదాం అనేసి ఇలా అయితే ఫ్రిడ్జ్లో పెట్టిన తర్వాత మళ్ళీ డెకరేషన్ కోసం కాస్త దానిమ్మ అయితే పైన వేసి నేనైతే థంబ్నెయిల్ కోసం తీసుకున్నాను. తర్వాత మా పిల్లలకైతే వేసి ఇచ్చేసాను. బాగా ఉంది, టేస్ట్ బాగుందని తాగేశారు. ఇలా అయితే ఉంది. మేమందరం చాలా టేస్ట్గా ఉందని అందరం ఇంట్లో వాళ్ళందరూ తిన్నారు. మా వీడియో ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్.